మరిన్ని రాష్ట్ర వార్తలు వేగంగా సంక్షిప్తంగా. యాదగిరిగుట్టలోని ప్రభుత్వ ఆసుపత్రిలో క్షయవ్యాధిగ్రస్తులకు మిత్ర పథకం ద్వారా పోషకాహార కిట్లను ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పంపిణీ చేశారు. రోగులు త్వరగా కోలుకోవడానికి సహాయపడతాయన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఎంపీ రఘునందన్ రావు గీత కార్మికులతో మమేకమయ్యారు. తాటి ముంజలను తిని కాసేపు వారితో వివిధ అంశాలపై చర్చించారు. హైదరాబాద్ కార్వాన్ నియోజకవర్గంలో జరుగుతున్న బాక్స్ టైప్ డ్రైన్ పనులను ఎమ్మెల్యే కౌసర్ మొయిజుద్దీన్ పరిశీలించారు. వర్షాకాలానికి ముందే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసే డంపియార్డు ప్రతిపాదిత స్థలాన్ని ఎమ్మెల్సీ అంజిరెడ్డి పరిశీలించారు. మరో చోటకు ప్రభుత్వం ఆ ప్లాంట్ తరలించాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డిలో పేపర్ వేసే 27 మందికి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సైకిళ్లను పంపిణీ చేశారు. మరో కొంతమంది విద్యార్థులు జగ్గారెడ్డిని ఆశ్రయించగా విడతల వారీగా పంపిణీ చేస్తామని తెలిపారు. సూర్యాపేట జిల్లా రాఘవపురం శివారులో జాతీయ జలసారథి సమితి అధ్యక్షుడు దుచ్చర్ల సత్యనారాయణపై పశువుల కాపరులు దాడి చేశారు. అడవిలో పశువులను మేపేందుకు వచ్చిన కాపరులని మందలించగా కర్రలతో దాడి చేశారు. ఆదిలాబాద్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో చౌకధరల దుకాణాల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు చేశారు. అవకతవకలు జరుగుతున్నాయన్న ఫిర్యాదుతో తనిఖీలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్ అంబర్నగర్లో ఐపీఎల్ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 4 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ₹1,00,000, 5 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. హనుమకొండ జిల్లా హసన్పర్తిలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఆర్టీసీ డ్రైవర్ కుమారస్వామిని ఆటో ఢీకొట్టింది. తీవ్ర గాయాల పాలైన ఆయన్ని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్లో ఏటీఎం కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న షేక్ అకేవుద్దీన్ షరీఫ్, అయాన్ మాలిక్ అనే నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో అలీం అనే వ్యక్తిపై ఇలియాస్ జహంగీర్ కత్తితో పొడిచి హతమార్చాడు. పాత కక్షలు, ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని పోలీసులు నిర్ధారించారు. నిజామాబాద్ జిల్లా హమాల్వాడికి చెందిన అనిల్ అనే ఫోటోగ్రాఫర్ ప్రేమ విఫలం కావడంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం ఎర్రగుంట తండాలో కవిత అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. భార్యపై అనుమానంతో భర్త వైశ్యనాయక్ కొట్టి చంపాడని బంధువులు ఆరోపిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా మారేపల్లి శ్రీ లక్ష్మీనారాయణస్వామి ఆలయ 9వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో మొదటి రోజు స్వామివారి శోభాయాత్రను వైభవంగా నిర్వహించారు.